guys, welcome back to our channel Nani Pink Official. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే our 6th year anniversary. So 6th year anniversary స్పెషల్ గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్లీ ఇక్కడ మాకు వచ్చిన ఫ్రెండ్స్ అందరికి చాలా థాంక్స్. yes guys, thank you all. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయానంటే మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే బ్యాచ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. మా 6 years నుంచి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మాతో పాటు. ప్రతి ఒక్కరు అంటే ఒకరు ఇద్దరు మధ్యలో ఒక 1 year లేట్ వచ్చారేమో, బట్ ప్రతి ఒక్కరు 6 years నుంచి ఉన్నారు. వీడియోస్ తీస్తున్న మా కౌశిక్ అండ్ మా మహేష్ మీ అందరికీ తెలుసు కాబట్టి, సో మొత్తం మా బ్యాచ్ అంతా ఫ్రమ్ 6 years ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ స్పెషల్గా మేము సెలబ్రేషన్స్, ఫోటోషూట్స్ ఇవి అంతగా ప్లాన్ చేసుకోలేదు. అంటే వాటితో పాటు ఒక మంచి పని ఏదైనా చేద్దాం, ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మన ఛానల్లో ఆల్రెడీ 1 million స్పెషల్కి మనం ఆల్రెడీ చేసాము. అండ్ ఇది కూడా ఇంకొక స్పెషల్ వీడియో కాబట్టి ఒక స్పెషల్గా చేద్దామని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడానికి వచ్చాం. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మీరు ఓన్లీ సెలబ్రేషన్ ఫోటోషూట్స్ ఇవన్నీ అంటున్నారు కదా. సో కొత్తగా ఇలా మనం చేస్తే అందరికి బాగుంటుంది కదా. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో సమ్మర్ గివ్ అవేస్ ఇంకా చాలా కూడా చేయబోతున్నాం. మీలో ఎవరైనా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, అందరూ ఆకలితో ఉంటారు, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసిన వేస్టే. సో ఫస్ట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఇక్కడ మనకి స్పెషల్గా వీళ్ళు బాక్సెస్తో ప్రొవైడ్ చేశారు. బాక్సెస్ అంటే చాలా బెస్ట్ కదా. అంటే నార్మల్గా ప్యాకెట్స్ అనుకోండి చిరిగిపోవడం జరుగుతాయి, బాక్సెస్ అనేవి చాలా బెస్ట్ అనమాట. సో బాక్సెస్లో నియర్లీ ఒక 100 నుంచి 120 బాక్సెస్ వరకు మనం ఫిల్ చేసామన్నమాట. కార్ ఫిల్ అయిపోయింది. సో ఇవన్నీ మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇంకోటి ఇంత ఎండలోని చాలామంది ఎలా ఉంటారు ఏంటి అనేది అసలు ఏం అర్థం కావట్లేదు, చాలా ఎండగా ఉంది. నాకైతే ఫుడ్ మాత్రం మంచి ప్రైస్కి వచ్చింది, మంచి క్వాలిటీ కూడా ఇచ్చింది. ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, తనుజకి ఇచ్చాను అనమాట. సో వీళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అని. సో మీరే ఒకసారి చూడొచ్చు. అంత మాత్రం సో మేమైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. అండ్ చాలామంది కామెంట్స్లో లేకపోతే ఇన్స్టా స్టోరీస్కి రిప్లైస్ ఇవన్నీ మేము తిరుగుతున్నవి ఇవి పెడుతున్నప్పుడు అంటున్నారు కదా, అసలు మీరు పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేశారా అని చెప్పి. అంటే ఎప్పుడు జనాలు ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలీదు. మంచి పని చేసినప్పుడు కామెంట్స్లో మీలాంటి వీడియోస్ చూడలేదు అని చేస్తారు. అలానే మేము ఎంజాయ్మెంట్ చేసిన వీడియోస్లో అసలు మీరు ఏం చేస్తున్నారు అని చేస్తారు. సో మీరందరూ ఎప్పుడు మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అండ్ చేసిన ప్రతిదీ అప్లోడ్ చేయాలని లేదు. ఇప్పుడు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ వీడియోసే అన్నీ అప్లోడ్ చేసినా కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా అని చాలా కామెంట్స్ పెడతారు. సో మేమైతే మా వరకు చేయాల్సిన దాంట్లో మేము ఎప్పుడు ది బెస్ట్ అయితే చేస్తాము. అండ్ ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, స్పెషల్ డేస్ అప్పుడుని ఇంకొంచెం స్పెషల్గా చేయడం కోసం మేము మా టీం అంతా కలిపి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా లగ్జరీ కోసం మాట్లాడుతున్నారు, అది అంత లగ్జరీ కాదు, మనకి మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. అండ్ మనం చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉంటాయి, నేను ఒక కార్ కొనుక్కోవాలి, నేను ఒక ఇవి కొనుక్కోవాలి, నేను ఒక బ్రాండ్ వాడాలి అని చెప్పి. బట్ అది మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది మన ఫాల్ట్. ఎందుకంటే వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు మనకి బెస్ట్ ఇవ్వడానికి. మనం చదువుకుని మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కాదు, మనం అన్నీ చేయగలిగేటప్పుడు కష్టపడి సంపాదించుకొని చేయడంలో తప్పు లేదు. సో మా లెవెల్లో మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అండ్ అలానే అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మేము ఇంకా మంచిగా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఛానల్ని చూడండి. అండ్ ఇంకా నా బర్త్డే కూడా వచ్చేస్తుంది. నా బర్త్డేకి కూడా ఒక మంచి వీడియో మేము ప్లాన్ చేసుకున్నాము. అండ్ దానికి నాని ఇంకా చాలా అవుట్పుట్స్ని పెడుతున్నాడు, అది కూడా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్లో ఒకటిగా కలుస్తుంది. ఇంకా మన ఛానల్లో మంచి గివ్ అవేస్, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్నీ చాలా వరకు అప్లోడ్ అవుతాయి. వాటర్ బాటిల్ కదా, ఇదిగోండి వాటర్.
వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగోనన్నా. చాలా రోజులు అవుతుంది మేము బండి తీసి. అంటే యాక్చువల్లీ బండి రిపేర్ వచ్చింది, ఇన్ని రోజులు షోరూంలో ఉంది. ఒక 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చాం. అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా అసలు మీరు బండిని పూర్తిగా మర్చిపోయారా అని చెప్పి. సో బండిని మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగదు. సో బండి మర్చిపోయాను చాలా మంది అనుకున్నారు కదా, అదంతా మీరు అనుకుంటున్నారు. అసలు కారు వచ్చిన బండి తీయాలని చాలా కమెంట్స్ చేశాను అనమాట. అలా కాదు, బండి తీస్తాను కానీ మీకు కనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కదా, చాలా ఎండ ఉంది. ఎండకి ఎవరు కనిపించట్లేదు కూడా, చాలా మంది ఉండిపోతున్నారు. చాలా మంది కార్ ఇచ్చేసి మేము బండి మీద వస్తున్నాం. సో మనం అంటూ ఎంతవరకు ఎంతమందికి ఇవ్వగలం అనేది ఈరోజు మొత్తం అందరికి ఇద్దాం అనమాట. చాలా ఎండగా ఉంది గైస్, చాలా ఎండగా చాలా వేడి గాలి వస్తుంది. చాలా ఇంత ఎండలో మేమే ఉండలేకపోతున్నాం. అందరూ ఎలా ఉంటారో అసలు ఏం అర్థం కావట్లేదు. ఓకే, లెట్స్ గో గైస్. చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేసాము మేము. అంటే చూసుకుని ట్రస్ట్కి ఫోన్ చేసాము, ఇలా మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళు ఓకే అని చెప్పారని మేము ఎక్స్ట్రా ఒక 12 to 13 ప్యాకెట్స్ని మళ్ళీ చేయించి తీసుకొచ్చాము. సో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి లీనా ట్రస్ట్కి అయితే వెళ్తున్నాం. మనకి ఆ ట్రస్ట్ పిల్లలకి చాలా కనెక్షన్ ఉంది. ఇలాంటి స్పెషల్ వీడియోస్ ఏమున్నా సరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. చాలా ఎండగా ఉంది. ఎండలో మేము తిరగడం చాలా ఇది అయిపోయామన్నమాట. నేను చాలా అనుకుంటున్నాను ఎలా ఉంటాను ఇంత ఎండలో అనేసి. చాలా కష్టం అసలు ఉండడం. అండ్ అయినంత వరకు మనం అంతా సర్వ్ చేసామన్నమాట. ఇక్కడ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ మొత్తం జగదాపురం తిరిగామన్నమాట. సో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఇంకొంచెం చేయించామన్నమాట. అవి కూడా ఎందుకు మనం అందరికీ ఏమన్నా ఇప్పటికీ టైం అయిపోతుంది కదా. సో లీనా ట్రస్ట్కి వెళ్ళేసి మన ట్రస్ట్ పీపుల్తో ఎప్పుడు బాగా కనెక్షన్ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు చాలా బాగుంటారు, చాలా బాగా ఇంటరాక్ట్ కూడా అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కాసేపు మనం స్పెండ్ చేద్దాం. ఓన్లీ బిర్యానీస్ కాకుండా వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, సో ఇంకేమైనా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేస్తే పాపం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ లంచ్ చేసేసారు, ఎందుకంటే ఇప్పుడు టైం 2 o'clock అయింది కాబట్టి. సో వాళ్ళు అన్నారు మేము ఈవినింగ్ తింటాము అంటే మనం వాళ్ళది అనుకోలేదు ముందు, బట్ వాళ్ళకు కూడా చేయిద్దామని నేను అనుకుని మళ్ళీ నానికి చెప్తే నాని చేయించాడు. సో వాళ్ళకు కూడా వెళ్ళి తీసుకుని వెళ్దాం. కౌశిక్ పైకి వచ్చే. సో మనం అయితే ఇప్పుడు లీనా ట్రస్ట్కి వస్తున్నాం అనమాట. పిల్లలతో మనకి చాలా మంచి కనెక్షన్ ఉంది. ఇప్పుడు కూడా ఎలా ఫాలో చేస్తున్నాం. డాన్స్ నువ్వే కట్ చేస్తావా? నన్ను ఇవ్వనని ఇచ్చేవాళ్ళు.
కోటి నువ్వు డాన్స్ చేస్తారు కదా. స్టెల్లా నువ్వు 6th, మీరందరూ 7th. నువ్వు 7th. ఓకే. 5th. స్టెల్లా 5th. బాయ్ బాయ్. చూడండి ఇది ఎక్స్ట్రా పెట్టాను, ఎవరికైనా కావాలని తినండి. రైతా అదే కచంబరిన గ్రేవీ ఉంటుంది, తిన్నప్పుడు తినండి. బాక్సెస్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని మీరు తిన్నప్పుడు అవి వేసుకోండి. ఓకేనా? బాయ్. సో గైస్ మొత్తానికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇంకొక గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నా. మీరు అందరూ రెడీయా? ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా మంచి గివ్ అవే. అందరూ రెడీయా? చెప్పండి. వినిపించట్లే? సో ఇలానే అంటే నెక్స్ట్ నుంచి మాకున్న ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా ఇలా ఏదైనా ఒక సొసైటీకి యూజ్ అయ్యేదో లేకపోతే ఒక నీడ్ వాళ్ళకి హెల్ప్ చేసిందో ఏవో ఇలానే చేస్తాము. సెలబ్రేషన్స్ అంటే అవి కూడా చేసుకుంటాం, బట్ ఓన్లీ మేమే చేసుకుంటాం. ఇంకా పార్టీస్ అని ఇవన్నీ అవన్నీ ఇంకా ఏమి ఉండవు. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు నా ఛానల్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి. స్లోగా ప్రాసెస్ జరుగుతుంది. ఇగో మన ఫోటోగ్రాఫర్, మన వీడియోగ్రాఫర్ వీళ్ళు బిజీ వల్ల మనకు అవ్వట్లేదు అనమాట. సో వీళ్ళ స్కెడ్యూల్స్, మన స్కెడ్యూల్స్ అన్నీ ఖాళీ. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఛానల్లో వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ అవుతాయి. అంతవరకు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. See you in the next vlog. Bye bye.